హాయ్ ఎవ్రీవన్. పైమా స్వాధ్యాయ సెషన్ 3కి అందరికీ స్వాగతం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓవర్ టు యూ సార్. ఈరోజు ఫర్గివ్నెస్ గురించి కాన్సెప్ట్ అండ్ బుక్స్ రికమెండ్ చేస్తారా సార్? ఫర్గివ్నెస్ అది బాగా పెద్ద సెంటిమెంటల్ కాన్సెప్ట్ బాబు. అది ఏం ఏం ఆ, ఏది పని చేయనప్పుడు ఫర్గివ్ అంటారు అంటారు అందరు. సో ఆ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. సో మోర్ రొటీన్ గా చెప్పే కాన్సెప్ట్ కాకుండా బాగా విస్తారంగా రాసిన కాన్సెప్ట్స్ కొన్ని మీకు షేర్ చేస్తా. సో ద పాయింట్ ఎవరు అంటే ఫస్ట్, ఓకే, ఫస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. సో ఇది ఫస్ట్ బుక్, ఓకే. స్వీటర్ దాన్ రివెంజ్, ఓవర్కమింగ్ యువర్ పే బ్యాక్ మైండ్. సో ఈ బుక్ లో ద రియల్ సైన్స్ ఆఫ్ ఫర్గివింగ్నెస్, ఆర్ అందరూ ఏంటి ఆ క్షమాగుణంని ఎలా వాళ్ళ ఇమోషన్స్ తోటి, వాళ్ళ అజ్ఞానంతో, వాళ్ళ అపోహలతో ఇలా అర్థం అర్థం చేసుకుంటున్నారు. బట్ నిజమైన అర్థం ఏంటి? ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్. ఈ బుక్ లో లాస్ట్ చాప్టర్ లో హీ గేవ్ దట్ కంప్లీట్ సైన్స్. ఎందుకంటే ద మోస్ట్ ఓవర్లుక్డ్ కాన్సెప్ట్ ఏదన్నా, ఇమోషన్ ఏదన్నా ఉందా అంటే అది రివెంజ్ అన్నమాట. సో ఎవ్రీ, ఎస్పెషల్లీ యూత్, దే ఆర్ ప్రోన్ టు దిస్ రివెంజ్ ఇమోషన్. మోర్ అన్కాన్షియస్ గా, బయాస్డ్ గా, దే నెవర్ పుట్ సమ్ లైట్. సో దీన్ని ఈ కాంటెక్స్ట్ లో, అది రిలేషన్ గా, స్పిరిచువాలిటీగా, తన ఎదుగుదలగా, తన ఇమోషన్స్ ని అర్థం చేసుకోవడానికి తన మనసులో ఈ ఫర్గివింగ్నెస్ అన్నది ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలని అద్భుతంగా రాసిన పుస్తకంలో ఇది ఇది ఆ కాన్సెప్ట్ చాలా బాగా రాశాడు. అది ఈ రోజు ఉన్న పరిస్థితులకు, ఓకే. ఈ రోజు ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళు కూడా ఒక గురువు మీద రివెంజ్ ఉంటది, గురువు నన్ను ఇన్సల్ట్, ఇట్లా ఎన్ని కాంటెక్స్ట్, దేర్ ఆర్ సో మెనీ కాంటెక్ట్స్. సో దీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇది ఇది ఒక టాప్ బుక్. దాని తర్వాత ఏమో ఈయన వెబ్సైట్ దొరకట్లేదు, కానీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఇది లవ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ నో వన్, ద ఆన్సర్ టు లైఫ్
ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఎందుకంటే లవ్ అంటే ఒక ఇంట్యూషనల్ సబ్స్టెన్స్. ఇట్స్ నాట్ వాట్ ఆల్ ఇండివిజువల్స్ హు ఆర్ థింకింగ్ యాజ్ ఇమోషనల్ ఆర్ దే ఆర్ అప్లయింగ్ ఇట్ టు రిలేషన్షిప్స్. ఫస్ట్ ఈ ఇంట్యూషనల్ సబ్స్టెన్స్ ఏంటి అన్నది అర్థమైతే దేవుడు ఎప్పుడు కూడా ఆర్ట్ క్రియేషన్లో క్రియేటివిటీలో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైక్ టేకింగ్ అదర్స్ థింగ్ యాజ్ మైన్ ఆర్ మై థింగ్స్ యాజ్ అదర్స్. ఈ డ్యువాలిటీ నుంచి బయటపడడానికి ఫస్ట్ ఫర్గివ్నెస్ ఎందుకు కష్టము అంటే పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ ప్రాపర్లీ. సో ఈ బుక్ అద్భుతమైన బుక్. లవ్ హ్యాస్ ఫర్గాటన్ నో వన్. ఎందుకంటే ఇంజస్టిస్ వల్ల ఎవరికో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు ఉంటారు కాబట్టి ఈ బుక్లు కూడా ఒక ఒక వ్యక్తికి ఫర్గివ్నెస్ ఈ యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి ఈ బుక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫస్ట్ బుక్ ఏమో స్వీటర్ దాన్ రివెంజ్. ఇది దాని తర్వాత ఇంకో బుక్ ఈ ఈ ఈ ఈ బుక్స్ తో పాటు ఇంకొక ఈ ఇది కూడా దిస్ ఈస్ లైక్ హవాయన్ ప్రాక్టీస్ ఆఫ్ రీకన్సలేషన్, ఫర్గివ్నెస్, హీలింగ్. ఈ ఈ పదం ఎక్కడ కనపడ్డా పుస్తకాలు అన్నీ చదవండి. ఎందుకంటే ఈ హో పోనో పోనో అంటే ఫర్గివ్నెస్ అని అర్థం. ఓకే, సో దేర్ ఆర్ సో మెనీ బుక్స్ రిగార్డింగ్ ఇది. ఓకే, మళ్ళా టిచ్ హ్యాచ్న్యాన్ గారు రికన్సలేషన్ అని రాశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. హౌ యూ నీడ్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్. రికన్సలేషన్, హీలింగ్ ద ఇన్నర్ చైల్డ్. ఓకే, సో ఇంకా ఈయన పుస్తకాల్లో కూడా చాలా ఫర్గివ్నెస్ కనబడుతుంది. ఫాలింగ్ డౌన్, గెట్టింగ్ అప్, సో సర్వైవింగ్ స్టార్మ్స్. ఇవన్నీ ఏంటంటే లైక్ హౌ వి నీడ్ టు లివ్ అవర్ లైఫ్ అథెంటికలీ అని ఈయన కూడా బాగా చెప్తాడు. సో ఇవన్నీ ఫర్గివ్నెస్ సంబంధించిన పుస్తకాలే. బట్ ఎంత చెప్పినా కానీ ఏంటంటే ఫర్గివ్నెస్ అంటే చేసేది చేస్తూనే ఉంటారు. అది ఏంటంటే ఎంత యాంత్రికంగా యూజ్ చేసే కాన్సెప్ట్ లాగా చేసేసారు అనమాట. సో దాన్ని కొంచెం కాన్షియస్గా అసలు ఫర్గివ్నెస్ అంటే ఏంటి, రెసిలియన్స్ అంటే లెట్ గో ఎలా కావాలి, మన బ్రెయిన్ రెసిలియన్స్ ఎలా ఉండాలి అన్నది వి నీడ్ టు టేకప్ వెరీ ప్రాక్టికలీ అన్నమాట. సో సో ఇది టార్కమ్ గారిది, ఫర్గివ్నెస్. ఆన్ ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ వన్ మస్ట్ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫర్గివ్నెస్.
In the New Testament, there is a very interesting story about a servant who owned many debts to his rich master. The rich man's other servants brought him the servant who owned him 10,000 talents. As he could not pay, his Lord commanded him to be sold together with his wife and children and all that he had so that he could pay. The servant then fell down, worshipped the rich master, and said, "My Lord, have patience with me, and I will pay you everything." The master of the servant had pity, so he released him and cancelled his debt. But the servant went out and found one of his fellow servants who owed him 100 pennies. And he seized him and tried to choke him, saying to him, "Give me what you owe me." His fellow servant fell down at his feet and begged him, saying, "Have patience with me, I will pay you." But he could not wait and he had the fellow servant put into prison until he could pay him what he owed him. When the other servants saw what had happened, they were sorry and came and informed their master of everything that has happened. Then the master called the servant and said to him, "O wicked servant, I cancelled all your debts because you begged me to. Was it not right for you to have mercy on your fellow servant just I had pity on you?" His master were angry and he delivered the servant to the scourgers until he paid everything that he owned. It is very interesting to note that rich man did not foresee the future action of his servant when he forgave him. But karma caught the servant later. The master did wrong in forgiving the servant without educating and disciplining him. One may also wonder why the master allowed the servant to accumulate such a huge debt. There was some weaknesses in the master, but he corrected himself by giving the servant over to the karmic scourgers. Here we see that forgiveness, punishment, and karma are related to each other. Immediate punishment and karmic corrections are very slow methods to transform people. This is why we say that people cannot be corrected by the pressure of the law. Christ revealed a mystery and called it grace. But people understood it lightly, thinking that grace works against the law and against karma. Grace, in its essence, is the principle of forgiveness. Only with proper forgiveness can one bring transformation in a victim and put him to the path of righteousness and joy. Forgiveness has no intention of encouraging people to continue hurting others or breaking the law. There are certain mechanics of forgiveness. First, the purpose of forgiveness is threefold: to create right human relations on earth and in the subtle subjective world, to restore the integrity and honesty of people, to not continue adding to the karmic debts. There are certain mechanics of forgiveness. First point: if you seek forgiveness, the first thing you must do is to demonstrate utmost sincerity and honesty by revealing your motives, ways, actions, and plans. 2. Forgiveness will be granted through educating and disciplining the person. ఇది చాలా మంది చెయ్యరు. 3. If one does not ask for forgiveness with all his heart, with the intention to resolve the situation and start a new page of life, the wrong relation will continue. 4th, if you ask forgiveness or forgive in order to protect your personal interest or because of your fear, you will never advance on the path.
Fifth, it is possible that one can forgive someone else for his own vanity in order to be considered great and noble. Sixth, forgiveness is a method not to perpetuate your involvement with the karma of the person on the wrong path. Eighth, again and again, we are told to solve our problems as soon as we can, because if we take them with us to a subtle world, we will not only perpetuate them, but we will also make them to continuous traumatized nightmares. Ninth, the relationship between friends is a very sensitive matter. Why we must forgive? Why we must forgive? First, asking for forgiveness and offering forgiveness eliminates accumulated tensions and tension points in our consciousness. This is the most important technical point. Second, through asking forgiveness or offering forgiveness, you may create a chance of to transform your friends and feel that you are transformed. Three, many people copy the mistakes of those whom they do not forgive. మనం ఎవరిని క్షమించమంటే మనలో ఉన్న లోపాలని మనం దాచిపెట్టుకుంటాం కాబట్టి అవి వాళ్ళలో కనపడతాయి కాబట్టి వాళ్ళని మనం ఫర్గివ్ చేయం. ఇట్స్ వెరీ డీప్ పాయింట్. Forgiveness increases your love and compassion. It is through the spirit of forgiveness that you keep your independence and are not controlled by the moves of one you hate. Forgiveness is a technique of detachment and freedom. Unforgiveness continuously makes you leak etheric, emotional, and mental energy and build useless thought forms. Forgiveness enables you to see the causes of actions committed against you. 10th, in forgiving, you receive blessings of your soul and do not involve yourself with crimes. 12th, forgiveness is a method your subconscious nature uses to let go of your own errors which you were hanging on to, hating the same things in others. Forgiveness makes you magnetic. If you do not ask for forgiveness and properly forgiven, the wrong relationship continues, often gets worse with increasing destructive effects. In some sacred Oriental books, God is called All Forgiving One. What a beautiful concept this is if one takes it an ever encouraging invitation toward perfection and greater achievement. So, ఇది టార్కింగ్ గారు ఛాలెంజెస్ ఆఫ్ డిసైపుల్షిప్ లో హీ రోట్ అబౌట్ ఫర్గివ్నెస్ చాప్టర్. సో అగైన్ దిస్ చాప్టర్ హ్యాస్ క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు ఆన్సర్ చేసుకుంటారో దెన్ మీకు ఎందుకు ఈ ధ్యానము, ఈ పబ్లిక్ రిలేషన్స్, ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఎందుకు చక్కగా కుదరట్లేదంటే బికాస్ ఫర్గివ్నెస్ అన్నది సినిమాలలో చూపెట్టినట్టో ఈ యూట్యూబ్లలో చెప్పినట్టో ఆ కాన్సెప్ట్ కాదు. ఇట్ ఈస్ వెరీ గ్రేటెస్ట్ వర్చ్యూ. అది పెద్ద సుగుణం. అది ఎంతో ప్రాక్టీస్ చేసి కల్టివేట్ చేసుకుంటే కానీ మన వ్యవహార శైలిలో అర్థం మన ఆచరణలో పెట్టదగ్గ మోస్ట్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఈజ్ ఫర్గివ్నెస్. ఎందుకు మీరు ఫర్గివ్ చేయలేకపోతున్నారు అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క లాగా ఉంటుంది. బట్ నిజంగా మీరు మెడిటేషన్ చేస్తున్నారు, ఒక నిజమైన ఒక ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఈ రివెంజ్, ఈ హేట్రెడ్, ఇవన్నిటికీ యాంటీడోట్ ఇస్ ఫర్గివ్నెస్. సో ఫర్గివ్నెస్ గురించి అన్ని లిటరేచర్లలో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అబండెంట్ ఇన్ఫర్మేషన్. దట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీరు చదివి అట్లీస్ట్ ఒక 2-3 months డూ రీసెర్చ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఫర్గివ్నెస్ అంటే ఏంటి, లెట్ గో అంటే ఏంటి, రెసిలియన్స్ అంటే ఏంటి,
ఇవన్నీ చదివితే యూత్కి లైఫ్లో ఫ్యూచర్లో ఇంకా మీరు ఆ సఫరింగ్కి పెయిన్కి అంతర్గం కాకుండా హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పోస్ట్ పోన్ చేశారనుకోండి, మళ్ళా మళ్ళా ఎప్పుడైనా చదవాల్సిన, తెలుసుకోవాల్సిన మంచి కాన్సెప్ట్ ఇది, ఫర్గివ్నెస్. ఓకే. సో ఈరోజు చూపెట్టిన పుస్తకాలను చదివి ఏ, ఒక 2-3 మంత్స్ రీసెర్చ్ చేసి ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నేచర్. ఎందుకంటే మీలో మీరు ఫర్గివ్ చేయలేనిది ఆ, లోకంలో అందరు ఫర్గివ్ చేస్తారు, చేయలేకపోతున్నారు, ఇవన్నీ సెకండరీ. మీరు ఎందుకు ఫర్గివ్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని మీరు ఆర్ వేరే వాళ్ళని? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో read all those books and put some light on this concept called forgiveness, and we'll meet in the later classes.